పరమ తండ్రి, మీ ప్రశస్తమైన నామాన్ని బట్టి స్తోత్రాలు. మీరు సమాధానమునకు కర్త. మా ప్రియమైన దేవ, అసమాధానంతో బ్రతుకుతున్నటువంటి మానవ జీవితాలలో సమాధానమును దయచేయండి తండ్రి. క్రైస్తవులుగా సువార్త మాత్రం ప్రకటించే ఆ గొప్ప జ్ఞానమును ప్రతి వారికి దయచేయండి. మీరు మాకు బోధించిన ఆ సత్యాన్ని మాత్రం మీరు సర్వలోకానికి వెళ్ళి సువార్తను ప్రకటించండి. ఎవరైనా నమ్మితే బాప్తిస్మం ఇవ్వమన్నారు. రక్షింపబడని వారు అంటే నమ్మని వారి విషయం మాకు చెప్పలేదు ప్రభా. నమ్మిన వారిని మీ శిష్యుల్నిగా తయారు చేయమన్నారు. అంటే మీరు గురువుగాను, నమ్మిన వారు మీకు శిష్యువులుగాను, మీ వద్ద నుండి పరలోక సంబంధమైనటువంటి హితవులు నేర్చుకునేవారుగాను క్రైస్తవులు మారాలి. క్రైస్తవుల మధ్యన వివాదాలు, విభేదాలు, కులాలు, మతాలు, జాతులు లేవు ప్రభువా. వీరు ధనవంతులు, ధనహీనులని లేదు. వీరు ఫలానా కులమనే అవి కూడా లేవు. మేమందరము ఒక తండ్రి పిల్లలమనే సత్యాన్ని ఎరిగి జీవించుటకు కృప దయచేయండి. మా దేశ ప్రజలను ఎక్కువగా మేము ప్రేమించి గౌరవించి వారి కొరకు ప్రార్థించే జనంగా మమ్మల్ని చేయండి. సమస్త ఘనత మహిమలు మీకే. యేసు ప్రభు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రియ పరలోకపు తండ్రి, మంచి దేవుడు మీరు. జూన్ మాసం 24వ తారీఖు 2025 సంవత్సరం మంగళవారం, 2వ దినవృత్తాంతాల గ్రంథము 3వ అధ్యాయం 5వ వచనంలో 2వ భాగం. దేవదారు పలకలతో కప్పి వాటిపైన మేలిమి బంగారము పొదిగించి పైభాగమున ఖర్జూరపు చెట్ల వంటి పనియు గొలుసుల వంటి పనియు చెక్కించి అని వాక్యము సెలవిస్తుంది. బంగారంతో దేవదారు పలకల మీద బంగారాన్ని కప్పించి దాని మీద వాక్యంలో సెలవిచ్చిన రీతిగా ఖర్జూరపు చెట్ల వంటి పని, గొలుసుల వంటి పనియు చెక్కించి అని వాక్యము సెలవిస్తుంది. ఖర్జూరపు చెట్లు అనేది మనం ఎరుగుదాం. ఖర్జూరపు చెట్లు అనేటటువంటివి అవి ఎడారి పంటలు. ప్రియులారా గమనించాలి. ఖర్జూరపు చెట్లను గూర్చి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. బంగారమును పొదిగించి బంగారము పైన అంజూరపు చెట్ల వంటి పనిని, గొలుసుల పనిని వారు చేయించారు. దేవుని వాక్యము ఆ రీతిగా సెలవిస్తుంది. ఖర్జూరపు చెట్ల వంటి పనియు గొలుసుల వంటి పనియు చెక్కించి అని వాక్యము సెలవిస్తుంది. ప్రియులారా, ఖర్జూరపు పండ్లు అనేటటువంటి మాట మనము గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 1వ అధ్యాయం 16వ వచనంలో ఈ రీతిగా రాయబడి ఉంది. మోషే మామ అయిన కెయీను కుమారులు యోధా వంశస్థులతో కూడా ఖర్జూర చెట్లు పట్టణంలో నుండి ఆరాదు దక్షిణ దిక్కులోని యోధా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి ఆ జనముతో నివసించిరి అని వాక్యము సెలవిస్తుంది. మోషే మామ కుమారులు యోధా వంశస్థులతో కూడా కలిసి ఖర్జూర చెట్లు పట్టణంలో నుండి వారు ఆ దక్షిణ దిక్కులోని యోధా అరణ్యమునకు వెళ్ళి అక్కడ చేరి జనముతో నివసించిరని. ప్రియులారా, ఖర్జూరపు చెట్లు కలిసి నివాసము చేయుటకు సూచన అయి ఉంది. యోధా వారితో మోషే మామగారైనటువంటి కేయిను అనగా
వడ్రంగివాడు అని అర్థం, కుమ్మరివాడు అని అర్థం. కేయును కుమారులు యూదా వారితో కలిసి ఖర్జూరపు చెట్ల పండ్ల మధ్యన వారు దక్షిణ దిక్కున ఆరాధులో నివాసం చేశారని. ఒక మాటలో చెప్పాలంటే యూదా వారు వేరు, మోషే మామ ఆయన అన్యుడు. మోషే మామ అన్యుడు, మోషే మామ పిల్లలు అన్యులు. అయితే అన్యులు యూదా వారు ఆ ఖర్జూరపు చెట్ల ప్రదేశంలో వారు ఆరాధు అనేటటువంటి ప్రాంతంలో దక్షిణ దిక్కున కలిసి నివాసము చేశారని వాక్యము సెలవిస్తుంది. ఈరోజున వాక్యంలో చెప్పబడిన రీతిగా వారు ఆ బంగారపు పై కప్పు మీద ఖర్జూరపు చెట్ల వంటి పని అని చెప్పారు. దేవుని మందిరంలోకి వెళ్ళిన తరువాత మందిరంలో కలిసి నివసించాలి. ఈ మోషే మామ పిల్లలు యూదా వారు కలిసి నివసించినట్లుగా మందిరంలోకి వెళ్ళిన మనము, అన్య జనాంగమైన మనము ఆ సర్వశక్తిమంతుడైన దేవుడు కలిసి నివసించాలి, కలిసి జీవించాలి. ఖర్జూరపు చెట్లు దానికి సూచన అయి ఉంది. ఖర్జూరపు చెట్లను గురించి మీకు వివరంగా చెప్పాను. ప్రియులారా, ఆలోచించాలి. మరలా ఒక్కసారి మీతో మాట్లాడుటకు ప్రభు నాకు సహాయము చేయని. ఖర్జూరపు చెట్లు ప్రియులారా గమనించాలి. వారు పట్టణంలో నుండి నివసించారని దేవుని వాక్యం సెలవిస్తుంది. మోషే మామగారి పిల్లలు యూదా వారితో కలిసి వారు ఖర్జూరపు పండ్లున్న పట్టణంలో దక్షిణాన వారు నివాసము చేశారు. అంటే ఈ పెద్ద మందిరంలో బంగారు రేకు మీద ఖర్జూరపు చెట్లను చెక్కించారు. అంటే కలిసి నివాసము చేయడం. మోషే మామగారు అన్యుడు, వారి పిల్లలు అన్యులే. యూదా వారితో వారు కలిసి ఖర్జూరపు చెట్ల పట్టణంలో వారు నివాసము చేశారు. దాని అర్థము అన్యులు దేవుని ప్రజలైన యూదా వారు కలిసి నివాసము చేశారు. మందిరంలోకి వెళ్ళే ప్రతి బిడ్డ కూడా కలిసి ఉండాలి. మొదట మందిరంలోకి వెళ్ళే ప్రతి బిడ్డ దేవునితో కలిసి ఉండాలి, దేవుని ప్రజలతో కూడా కలిసి ఉండాలి. రెండవది, ఆ మందిరంలో బంగారు రేకు మీద ప్రియులారా ఈ ఖర్జూరమును గూర్చి ఇంకొక విషయాన్ని చెప్తాను. దేవుని వాక్యం సెలవిస్తుంది. నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వవేదురు అని వాక్యము సెలవిస్తుంది. ఆ ఖర్జూరపు చెట్లు ఎడారి చెట్లు, వాటికి ఎక్కడ నీరు ఆధారము ఉండదు. కొన్ని స్థలాలలో, కొన్ని సమయాలలో కొన్ని చెట్లకు నీటి ఆధారం ఉంటుంది. అయినా ఆ ఖర్జూరపు చెట్ల వేరు నీటిని వెతుక్కుంటూ ఆ లోపల ఉన్న నీటి కొరకు ప్రాకుతూ ఉంటాయి. ఆ ఖర్జూరపు చెట్లు మొవ్వ వేసేటప్పుడు దానిలో ఎంతో పూతకు తగ్గ కాతకు తగ్గిన తీపిదనము ఉంటుంది. ఆ ఖర్జూరపు చెట్లను గూర్చి నీతిమంతులు అని చెప్పారు. దేవుని ఆ పెద్ద మందిరంలో అమర్చబడిన బంగారు రేకు మీద చెక్కిన ఖర్జూరపు చెట్లు నీతిమంతులకు సాదృశ్యం. మందిరంలో మనం నీతిమంతులై చిగురించేవారుగా ఉండాలి అనేది దాని యొక్క ఆ సాదృశ్యమై ఉంది. తరువాత ఖర్జూరపు పట్టలను చేత పట్టుకొని యేసు ప్రభుల వారిని యెరూషలేము పట్టణానికి ప్రజలు తోడుకొని వచ్చారు. ప్రభుల వారు
కూర్చోవటానికి గాడిద మీద వస్త్రాన్ని పరిచి దాని మీద అతన్ని ఎక్కించి దారి పొడుగున లేత కొమ్మలు దుస్తులు పరిచి ప్రభుల వారిని జయము జయమని కొనియాడుతూ పొగుడుతూ వచ్చారు. శాస్త్రులకు పరిసయ్యులకు అది నచ్చలేదు. అయితే ప్రభుల వారు జయ జీవితమును గురించి ముందుగానే ప్రజలు కొనియాడారు. వారందరూ ఖర్జూరపు మట్టలు చేత పట్టుకున్నారు. ఖర్జూరపు మట్టలు జయ జీవితానికి సూచన. యేసు ప్రభుల వారు పాపాన్ని జయించారు, పాపపు ముళ్ళను జయించారు, సాతానుని జయించారు, మరణాన్ని కూడా జయించాడు, శరీరాన్ని జయించాడు, లోకాన్ని జయించాడు. ఇన్నింటిని జయించిన జయవీరుడని యేసు ప్రభుల వారికి జయము పలుకుతూ ఖర్జూరపు మట్టలతో ఊరేగారు. ఖర్జూరపు మట్టలు జయ జీవితానికి సూచన. మన జీవితంలో మనము మన మొదటి శత్రువు శరీరం, దాన్ని జయించామా? రెండవది లోకం జయించామా? మూడవది పాపం జయించామా? నాలుగవది సాతాను జయించామా? ఈ రీతిగా మరణాన్ని కూడా మనం జయించాలి. వీటన్నింటినీ జయిస్తే ఆ పెద్ద మందిరంలో ఆ పలకల మీద అమర్చబడిన బంగారు రేకు మీద ఖర్జూరపు చెట్లు ఎలాగ అలంకరించబడ్డాయో జయ జీవితం కలిగిన బిడ్డ కూడా అలాగే ఉంటాడు. బైబిల్ ఆ రీతిగా సెలవిస్తుంది. తరువాత దేవుని పిల్లలుగా గమనించవలసిన విషయం, గొలుసులు కూడా దాని మీద ముద్ర వేశారు. గొలుసు అంటే మీకు అర్థమవుతుంది. ప్రియులారా, ప్రభు చిత్తమైతే గొలుసులను గూర్చి రేపు మీకు చెప్తాను. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. నేను ఇంతవరకు 5వ వచనములో ఉన్న సగభాగమే చెప్పాను. ఆమెన్, ఆమెన్.